హాయ్ గాయ్స్, ఈరోజైతే మనం మంచి ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మంచి యాత్ర పూర్తి చేసుకుని ఓ కొండ ప్రాంతం నుంచి వస్తూ ఉండగా చుట్టూరు కొండలు ఉన్నాయి. ఆ కొండ పక్క నుంచి ఓ బస్సు అనేది వెళ్తూ ఉండగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ పక్కన లోయ లాంటిది ఏదైతే ఉందో ఆ లోయ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా బస్సు ఆగిపోయింది. కొంచెంలో ఆ బస్సు ప్రమాదం అనేది జరిగింది. బస్సు డ్రైవరు ఇదేంటి ఇలా జరిగింది కంగారు పడిపోయాడు. సరేలే అనేసి బస్సు డ్రైవరు బస్సు స్టార్ట్ చేసుకుని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అదే కొండ మీద నుంచి పెద్ద బండరాయి అనేది బస్సు ముంగల పడింది. ఆ బండరాయి ఎప్పుడైతే ఆ బస్సు ముంగల పడిందో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేకలు అనేవి వేశారనమాట. వేయంగానే ఆ బస్సు డ్రైవర్కి కూడా కంగారుగా ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి సరేలే అనుకొని మళ్ళీ ఇంకా కాస్త ముందుకి ఫోన్ ఇచ్చాడనమాట. ఇంకా కాస్త ముందుకు వెళ్ళంగానే ఏదైతే మళ్ళీ అదే కొండ ప్రాంతం మీద నుంచి వెళ్తూ ఉన్నారో కొంచెం ముందుకు వెళ్ళంగానే పెద్ద పిడుగు అనేది బస్సు మొంగలు పడిందనమాట. ఇదేంటని చెప్పి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బస్సు డ్రైవర్తో సహా కంగారు పడిపోయి బస్సు డ్రైవరులో ఉన్న వాళ్ళకు అందరూ కూడా ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి కంగారు పడిపోయారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ మనం వెళ్ళింది యాత్రకే కదా, ఏంటి ఇలా జరుగుతుంది, దేవుడు మనలో ఎవరైనా పాపి చేసుకునే వాళ్ళు ఉన్నారా, వాడి గురించి అయినా జరుగుతుందా అనుకొని ఆ బస్సు డ్రైవరు బస్సు అనేది ఆపేశాడనమాట. ఆపంగానే అందులో ఉన్న ఓ పెద్ద మనిషి నుంచొని మనలో ఎవరో పాపి చేసుకున్న వారు ఉన్నారు, వారి గురించి ఇవన్నీ జరుగుతున్నాయి, మనలో ఎవరనేది తెలుసుకోవాలంటే మనం ఒక్కొక్కరిగా వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు పీడును పట్టుకొని మళ్ళా ఇదే బస్సులోకి రావాలి అనేసి ఆ పెద్ద ఆయన చెప్పాడనమాట. చెప్పంగానే ఎవరైతే ఆ పీడును పట్టుకుంటారో అదే చోట పిడుగు పడిద్ది పాపి అయితే, లేదంటే క్షేమంగా బస్సులోకి వచ్చేస్తాం అని ఆ పెద్ద ఆయన ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా చెప్పాడు. సరే అనుకుని ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ పీడ అనేది ఏదైతే పిడుగుపడిన పక్కన చెట్టు ఉందో ఆ చెట్టు పీడుని పట్టుకొని మళ్ళా రిటర్న్ బస్సులోకి వచ్చేసారనమాట. ఆ తర్వాత అందరూ వెళ్ళొచ్చిన తర్వాత ఆ బస్సులో ఒక అతను మిగిలాడు. అతన్ని ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈడే పాపి అనుకుంటా, అందుకే మనం అందరం వెళ్ళినా కూడా పిడుగు అనేది పడలేదు, వీడి గురించే ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. సరేలేనేసి ఆ బస్సులో ఉన్న మనిషి దేవుడా నన్ను కాపాడు, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపిని కాదు, వీళ్ళందరూ కూడా నన్ను పాపాత్ముని అని అంటూ ఆ బస్సులో ఉన్న ఒక్క వ్యక్తి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ నన్ను కాపాడు దేవుడా అంటూ బతిమలాడుకుంటున్నాడు. అయితే ఈ బస్సు దిగనని చెప్పి ఆ వ్యక్తి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ చెప్పాడనమాట. అయితే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని నువ్వే పాపివి, నువ్వైతే బస్సు దిగాల్సిందే, వెళ్ళి ఆ పేరుని పట్టుకోవాల్సిందే, నువ్వు పాపివైతే నీ మీద ఆ పిడుగు పడిద్ది, కాకపోతే నువ్వు మళ్ళీ క్షేమంగా మా బస్సులోకి వచ్చేయచ్చని మళ్ళీ ఆ పెద్ద ఆయన అతన్ని చెప్పడం జరిగింది. తప్పని పరిస్థితిగా అతన్ని బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా తనని కింద దింపి పంపించారనమాట. ఎప్పుడైతే అతను కిందకి దిగి దేవుణ్ణి దండం పెట్టుకుంటా నేను పాపిని కాను, నేను ఏ పాపం చేయలేదు దేవుడా అనేసి పిడుగుపడిన పక్కన చెట్టున్న పేరుని పట్టుకున్నాడు అనమాట. వెళ్ళి ఎప్పుడైతే అతను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళంగానే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కూడా పెద్ద పిడుగు అనేది పడింది, ఆ బస్సు మీద పడింది అనమాట. అతను షాక్ అయిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మంచి ఉన్న చోట చెడు పనికిరాదు, చెడు ఉన్న చోట మంచితనం అనేది అస్సలు పనికిరాదు. ఈ రోజులో ఉన్న కాలాన్ని బట్టి నడవండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.